చెదలవాడ గ్రామంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. నిత్యం భక్తులతో రద్దీగా ఉన్న ఈ ఆలయంలోకి అడుగు పెడదాం రండి. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న మరో దివ్యాలయం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడు ఈ ఆంజనేయ స్వామి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే దివ్యాలయ గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణమయంగా దర్శనమిస్తారు. శ్రీరామదూత, అపర బల పరాక్రమశాలి, దుష్ట పీడా నివారకుడు అయిన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతులకు లోనై స్వామిని సేవిస్తారు. అరుణోదయ రుచిరానన కమలం చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణో. నిత్యం భక్తుల భజన గీతాలతో ఆధ్యాత్మికమయంగా ఉన్న ఈ దివ్యాలయంలో శ్రీ ఆంజనేయ స్వామికి చేసే పల్లకీ ఉత్సవం అత్యంత నయనానందకరం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు విధిగా ఆయా పూజోత్సవాల్లో పాల్గొని స్వామి పట్ల తమ భక్తిని చాటుకుంటారు. విశేషమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే ఈ క్రతువులో భక్తులు మైమరచి పాల్గొంటారు. స్వామిని మనసా వాచా కొలుస్తారు. చెదలవాడ గ్రామం నడిబొడ్డున శ్రీ ఆంజనేయ స్వామివారి భారీ విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు కావడం వల్ల ఆ స్వామిని ఇక్కడ గ్రామం నడిబొడ్డులో భారీ విగ్రహ రూపంగా ప్రతిష్ఠించుకొని కైమోడ్పులర్పిస్తున్నారు. అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే చెదలవాడ శ్రీ రఘునాయక స్వామి, లింగోద్భవ స్వామి, ఆంజనేయ స్వామివార్ల దర్శనం అత్యంత పుణ్యదాయకం. ప్రాప్తం ఉన్నవారికి ఆయా స్వామివార్ల దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీ రఘునాయక స్వామి వారి అపార కరుణా రసామృతం మనందరి మీద వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.